యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన TLC అనుదిన ఆహారంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. గమనించినట్లయితే ఈ వచనంలో చివరి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరి భాగాన్ని ఏంటంటే 2 తలంపులు ఆ భాగంలో మన జ్ఞాపకం చేస్తున్నారు. ఒక తలంపు ఏంటంటే, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధము చేయదును. దేవుని బిడ్డలారా, యుద్ధం అనగానే పూర్వపు దినాల్లాగా ఆయుధాలు పట్టడము, సైన్యాన్ని మరి సంసిగ్ధం చేయటం అనేటువంటిది కాదు. నేటి కాల పరిస్థితుల్లో మీరు గమనించినట్లయితే యుద్ధం అంటే అది కొందరు నోటితోనే యుద్ధం చేసేటువంటి వారు కూడా లేకపోలేదు. కొందరు వారి పనులతో ఎదురు వారిని నిందించటం కావచ్చు, బాధించటం కావచ్చు, నొప్పించటం కావచ్చు, లేకపోతే వారిని ఎంతగానో అవమానపరిచేటువంటి మాటలు, నోటి మాట ద్వారా నొప్పి కలిగించే వారు ఉన్నారు. కొందరు వారి పనుల ద్వారా పైకి మంచివారుగా కనబడతారు, పైకి మంచిగా మాట్లాడినట్టుగా ఉంటారు. కానీ వారి పనులు అంటే కింద నుంచి వెనక నుంచి గౌతులు తవ్వేటువంటి మనస్తత్వం మనం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మనుషుల్లో లేకపోలేదు. అందుకనే దేవుడు మనందరితో కూడా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, అలాంటి వారితో నేనే యుద్ధం చేస్తాను మన పక్షాన. ఎందుకంటే మన శక్తి ఏంటో, మన యుక్తి ఏంటో, మన బలం ఏంటో దేవునికి తెలుసు. అందుకని ఎవరైనా మనకి ఇలాంటి పరిస్థితులు కలిగించేవారున్నా మనం గుర్తించలేం వారిని. మనం ఉండేటువంటి పరిసరాల్లో కావచ్చు, మనం పనిచేసేటువంటి స్థలాల్లో కావచ్చు, మరి మన యొక్క చుట్టుప్రక్కల పరిస్థితుల్లో కావచ్చు, ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిని మనం గుర్తించలేం, గ్రహించలేం. కాబట్టి దేవుడే అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ అలాంటి వారు ఉన్నా కానీ నీవు భయపడిపోవద్దు, కురింగిపోవద్దు. నీ పక్షాన, మనందరి పక్షాన దేవుడే యుద్ధం చేస్తాను అనేటువంటిది జ్ఞాపకం చేస్తాను. యుద్ధం యెహోవాది అనేటువంటిది. 2వ తలంపు ఏంటంటే, నీ పిల్లలను నేనే సంరక్షిస్తాను, నేనే రక్షిస్తాను అనేటువంటిది మాట. మొదటి తలంపు ఏంటంటే, యుద్ధం చేస్తాను అంటున్నారు దేవుడు మన పక్షాన. 2వది, మన పిల్లల్ని దేవుడే రక్షిస్తాను అంటున్నాడు. మన దేవునికి ఉన్నటువంటి నామకరణమే రక్షకుడు, సేవియర్. ఆయన రక్షించువాడు. మరి మన సోదరులు ఆరాధించేటువంటి అలాంటి పరిస్థితులు కాదు, అలాంటి దేవుళ్ళు దేవతలు చెప్పేటువంటి కాదు. వారు శిక్షించేవారు, వారు భక్షించేవారు, వారు నొప్పించేటువంటి వారు. కానీ మన దేవుడు ఎంత ఘోర పాపినైనా కానీ క్షమించి రక్షించేటువంటి వారు. అలాంటి సేవియర్ని నీవు నేను కలిగి ఉన్నాం. మరి మన దైనందినటువంటి జీవిత ప్రయాణాల్లో, మన బాధ్యతలు, మరి మనల్ని రక్షించటం, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని కూడా మరి మన దేవుడు రక్షిస్తాను అనేటువంటి మాట మనకిస్తూ ఉన్నటువంటి మాట. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, మరి మనం ఏ విషయాలను బట్టి కూడా అధైర్యపడాల్సిన పని లేదు. మరి వారిని బట్టి మనం భయపడిపోతూ వారిని ఏ విధంగా వారి మీద ప్రతిఘటన చేద్దాం, ఏ విధంగా వారిని ఎదుర్కొందాం అని మరి ఎలాంటి సందిగ్ధమైనటువంటి సలహాలు చేయాల్సినటువంటి పనులు లేదు. మన పక్షాన దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. మనల్ని, మన పిల్లల్ని దేవుడే రక్షించబోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి,
ఇజ్రాయెల్ దేశాన్ని మీరు చూడండి. ఇజ్రాయెల్ దేశానికి చుట్టూరు కూడా శత్రువులు ఉన్నారు. ఈ రోజున ఇజ్రాయెల్ దేశం కాపాడబడుతుంది. ఆ మధ్య కాలంలో మరి ఇజ్రాయెల్ దేశం మీద మరి శత్రువులు మిసైల్స్ వేశారు. మరి ఆకాశంలో మరి తెలియనటువంటి ఒక డోమ్ ఏ విధంగా వారు వేసినటువంటి మిసైల్స్ను మరి మరి ఆకాశంలోనే మరి అవి ఏ రీతిగా మరి అవి ఇజ్రాయెల్ దేశం మీదకి రాకుండా వాటిని ఏ విధంగా డైవర్ట్ అయ్యే విధంగా వారు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు జరిగినవో మనం గత కాలంలో విని ఉన్నాం, చూసి ఉన్నాం. మన పక్షాన కూడా దేవుడు ఇశ్రాయేలు మన పితరులైనటువంటి ఇశ్రాయేలు చేసినట్లుగానే దేవుడు మన పట్ల కూడా చేసే శక్తిమంతుడు అనేటువంటిది ఈ ఉదయం మనందరం కూడా గ్రహించాలి, గుర్తించి ముందుకు సాగాలి. ఆ విధంగా సాగుటకు పరిశుద్ధాత్ముడు మనందరికీ తోడైండి సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ దినం మన సంఘ సభ్యులు మరి శ్రీమతి ప్రశాంతి గారు వారి జన్మదినం జరుపుకుంటున్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ సభ్యులు సురేష్ గారి యొక్క కుమారుడు స్టాన్లీ, ఆ బిడ్డకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగా సంవత్సరమును దయాకిరీటుని నీకు ధరింపజేసి నీ జాడల సారము వెదజల్లునన్నట్లుగా వారి యొక్క జీవితాల్లో దేవుడు సంవత్సరం అనే దయాకిరీటం ద్వారా వారి జీవితాల్ని విస్తరింపజేసి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన ఆయన మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభు శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభు, అయ్యా మా ముందు మా వెనక ఉన్నటువంటి వారిని మేము సరిగా అర్థం చేసుకోలేం, సరిగా గ్రహించలేం. అయ్యా వారిలో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారనేటువంటిది మేము గుర్తెరగలేం. అయితే ప్రభు మా ముందు కానీ మా వెనక కానీ మా మీద వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారితో మీరు యుద్ధం చేస్తారని మీరు జ్ఞాపకం చేశారు. ఎందరైతే నా తండ్రి మరి దేవ బాధించబడుతున్నారో, ఎందరైతే నొప్పించబడుతున్నారో, ఎందరైతే నాయన ఇబ్బందులు గురవు కాబడుతున్నారో నా తండ్రి, వారి పక్షాన మీరు వ్యాజ్యమాడబోతూ వారి పక్షాన యుద్ధం చేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నిజమే, ఇప్పటి వరకు కూడా నాయన మమ్మలను మా పిల్లల్ని మీరు కాపాడుతూ సంరక్షించారు. ఇక ముందు కూడా నా తండ్రి ఆ విధంగానే కాపాడుతూ సంరక్షిస్తూ రక్షిస్తూ నడిపించండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి ప్రశాంతి గారిని జ్ఞాపకం చేసుకోండి. విధాస్తుల యొక్క ఉద్యోగాల్లో, వారి బాధ్యతల్లో, వారి ప్రయాణాలు మీరు తోడండి. వారి కుటుంబాన్ని మీరు బలపరిచి ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకుంటూ మీ కృపద ఇచ్చేయండి. అయ్యా స్టాన్లీని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ విద్యలో, బుద్ధిలో, మీదయలో మనుషులందరూ వర్ధనకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు మీరు దీవించండి. వారి ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడేయండి, నడిపించండి. అయ్యా ఈ దినం ఎందరైతే నాయన బర్త్డేస్ జరుపుకుంటున్నారో, అయ్యా వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి ఈ దినదీవులతో నింపి మీరు నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.